ప్రభుత్వం అన్ని సవ్యంగా చేస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు అన్నీ కూడా అని సంక్షేమ పథకాలు పదే పదే మీరు చెప్తున్నారు. కానీ ప్రతిపక్షం మాత్రం దుమ్మెత్తిపోస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారేమో ఒక యుద్ధ విమానం లాంటిది, విమానం కాదు అది, బండి, కార్, వారాహి అర్థం చాలా మందికి బయలుదేరుతున్నారు ఆయన స్పెషల్గా. అంటే ఆ యుద్ధ స్ఫూర్తితో బయలుదేరుతున్నారు. ఏమీ లేకపోతే ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారు, ఏ ధైర్యంతో వెళ్తారంటారు? వాళ్ళంత సిగ్గులేని వాళ్ళు ఎవరు లేరండి. ప్రజలు ఎన్నిసార్లు చిత్కరించుకున్నా వాళ్ళు ఏదో ఒక కారణం పెట్టుకొని వస్తూనే ఉంటారు. ఈరోజు హైదరాబాద్లో ఉంటూ హ్యాపీగా షూటింగ్లు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ, ఎప్పుడో చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది వచ్చిందంటే ఆయన ఒక ఫోన్ కొట్టి ఒక ప్యాకేజ్ ఇస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏదో నానా యాగి చేసి పోవటం తప్ప, ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజుటి వరకు చాలామంది పార్టీలు పెట్టారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టారు, మన జగన్ సార్ పార్టీ పెట్టారు, పిఆర్పి పార్టీ పెట్టారు, ఇప్పుడు జనసేన పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ప్రజల కోసం ఎవరు ఏం చేశారు, ప్రజల్లో ఎన్ని గంటలు ఉన్నారు, ప్రజల సమస్యలకి ఎలా స్పందించారు, వాళ్ళు అధికారంలో వస్తే ప్రజలకి ఏం చేస్తామని చెప్పారో ఒక్కసారి మీరు రివైండ్ చేసుకొని చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళు షూటింగ్ సినిమాలో లాగా 2.5 గంటల్లోనే సీఎం అయిపోయి చైర్లో కూర్చొని వాళ్ళు చెప్పినట్టు ఆడాలి అనుకుంటారే తప్ప, వాళ్ళు ప్రజల్లో ఉంటూ ఎండనక వాననక ప్రజల కష్టాలకి సపోర్ట్ చేస్తూ ప్రజల్లో మమేకమై వాళ్ళ మనిషి అనిపించుకునే టైం వీళ్ళకు ఉండదు. అలాంటప్పుడు ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ అన్నలు కానీ ముగ్గురు కంటెస్ట్ చేశారు. ముగ్గురు కంటెస్ట్ చేసిన వాళ్ళ సొంత ఊర్లోనే ముగ్గురిని ఓడిచ్చారు అంటే దాన్ని బట్టి మీకు అర్థం కావట్లేదండి. ఇంట గెలిచి రచ్చ గెలిచాలి. ఇంట్లోనే గెలవలేని వాళ్ళు వచ్చి బయట జగన్మోహన్ రెడ్డిని రానియము, ఇది నా శాసనం అంటే శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు 2019లో. ఇలాగే మాట్లాడుతుంటే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. ఎందుకంటే ఈ రోజు వరకు మొదట పార్టీ పెట్టగానే కంటెస్ట్ చేయకుండా బీజేపీకి టీడీపీకి ఓటేయమని చెప్పి, ఆ తర్వాత పెట్టి బీజేపీని టీడీపీని తిట్టేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోనే కలుస్తాను, జగన్మోహన్ రెడ్డిని మాత్రం సీఎం కానీ నువ్వు ఎవరితోనే కలుస్తాను అంటే ఆయన ఒప్పుకున్నట్టు కదా. నాకు బలం లేదు, నేను సినిమాలోనే హీరోని, నేను రియల్ లైఫ్లో హీరోని కాదు, నేను ఒక్కడినే జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేను, ఆయన ఒక పవర్ఫుల్ ఇది అనేది అర్థమైపోయింది కదా, ఆయన మాటల్లోనే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా నా అజెండాతో నేను సింగిల్గా పోటీకి వెళ్తాను, ఎవరితో కలిసి నేను వెళ్ళను, అధికారం వచ్చిన తర్వాత కేంద్రంలో ఎవరు నా రాష్ట్రానికి బాగా చేస్తే వాళ్ళకి నా సపోర్ట్ బయట నుంచి ఉంటుందని క్లియర్గా చెప్పారు. ఆ దమ్ము ధైర్యం ఈయనకి లేదు. సినిమా హీరో చెప్పుకుంటాడు, నేను 175 ప్లేసుల్లో 175 మంది క్యాండిడేట్లు పెడతాను, నా దమ్ము ధైర్యం ఏంటో చూపిస్తాను, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానని చెప్పమానండి. అది రాదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కదా ప్యాకేజ్ స్టార్ అని. పదే పదే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతూ మీ పార్టీ నాయకులు కొంతమంది, లేదు క్యాడర్ కొంతమంది చాలా పరుషంగా మాట్లాడతారు తప్ప వ్యక్తిగత విషయాలు ఎందుకు లాగాలని కొంతమంది ప్రశ్నిస్తారు. ఎవ్వరు మాట్లాడరండి, ఎవ్వరు మాట్లాడరు. మీరు ఒక్కసారి ఇంటర్వ్యూలు చూసుకుంటే ఎవరు గొడవలకి గెలుపుకున్నారో మీకే అర్థమవుతుంది. అసలు ఆయన ఎంతమందిని చేసుకుంటే ఎవరికి కావాలండి, ఎంతమందికి డైవర్స్ ఇస్తే ఎవరికి కావాలి? దానివల్ల మాకు లాభము లేదు, నష్టం లేదు, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నేనే చెప్తాను, అసలు పొలిటికల్గా ఫైట్ చేయండి, ఎందుకు పర్సనల్ లైఫ్ గురించి ఇంట్లో వాళ్ళ గురించి అని నేనే అనేక సందర్భాల్లో తిట్టాను. అండ్ ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ మదర్ని ఎవరు అంటే కూడా నేను సపోర్ట్ చేశాను. నాకు అతనితో గొడవ ఉన్నా కూడా నేను సపోర్ట్ చేశాను. అంటే పర్సనల్గా ఇంట్లో వాళ్ళని లాగకూడదు. ఎవరైనా ఇంట్లో వాళ్ళకి పాలిటిక్స్ తెలియదు, పాలిటిక్స్తో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళని మనము హ్యూమిలేట్ చేసి వాళ్ళని డిప్రెస్ చేసే రైట్స్ మనకి లేదు కదా. అది నేను ఎప్పుడు కూడా అందరికీ చెప్తాను. ఈయన అందరినీ మాట్లాడటం, ఆడెవడో మాడికి ఉంటారు కదా, క్యాడర్కి ఎక్కడో కాలుతుంది, లేదా సోషల్ మీడియా వాళ్ళకి ఏదో అవుతుంది, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. ఆ పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? మొన్న కూడా చెప్పు చూపించి ఇట్లా అంటాడు. ఇప్పుడు ఎవడో అంటాడు, మా వాళ్ళల్లో కూడా చిన్న వాళ్ళు ఉంటారు కదా కార్యకర్తలు, వాళ్ళ ఆవేశంతో వాళ్ళు చెప్పు చూపిస్తే నీ స్టేటస్ ఏమైపోయింది, నీ పరువు ఏమైపోయింది? మనం చూపించినప్పుడు ఎదుటోడు మనకు చూపించలేడా? మనం పనితో వాళ్ళ మనసు జయించాలి, పనితో మనం ఏంటో చూపించుకోవాలి. అప్పుడు ఎవడు కూడా మాట్లాడేదానికి లేదు. ఒకవేళ మాట్లాడినోడిని పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఇప్పుడు జగన్ సారు ఇంత చేస్తుంటే ఆయన్ని పిచ్చిగా మాట్లాడే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పీకేని పిచ్చోళ్ళలాగా జనాలు చూస్తున్నారు. ఎందుకంటే జగన్ సార్ ఎప్పుడు మాట్లాడు ఎవరి గురించి, తన పని మాట్లాడాలని అనుకునే మనిషి. అట్లా వాళ్ళు కూడా వాళ్ళ పనితో చూపించాలి.
వాళ్ళు అసలు టైం అంతా ఎక్కడో ఇది చేసి కనీసం ఇల్లు కట్టుకోరు, ఓటు ఉండదు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు వీళ్ళు స్పీచ్లు ఇచ్చేస్తే ఎవరు నమ్ముతారు? ప్రజల్లో ఉండాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, వాటికి సపోర్టివ్గా ఉండాలి, వాళ్ళ సంతోష సమయంలో వాళ్ళతో కలిసి పాలు పంచుకోవాలి. అది లేదంటారు. అది ఎక్కడ ఉంది? ఒక్కటి చెప్పండి మీరు. అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకమైన వాహనం తీసుకుని, మిలిటరీ వాహనం తీసుకుని బయలుదేరుతున్నారు, ప్రజల కోసమే కదా అని. అవునా? ప్రజలు అది నమ్మాలి కదా, మా కోసమని ప్రజలు నమ్మాలి కదా. ప్రజలకి ఈరోజు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు కాబట్టి 2 చోట్ల నించున్నా 2 చోట్ల ఓడించారు. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు మన మాటని, మన ప్రవర్తనని, మనం ఇచ్చిన వాగ్దానాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా, మనం ఎవరికైనా ఒక సజెషన్ చేసినప్పుడు అది మనం ఫాలో అవుతున్నామా లేదా, అన్నీ కూడా చూస్తుంటారు జనాలు. మనం అనుకుంటే జనాలు అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదని. అందరికన్నా తెలివైన వాళ్ళు ప్రజలు. ఆ ప్రజలు అందరినీ గమనిస్తూ ఉంటారు. కానీ ఇదే కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించింది ఎవరు? ఆయన కంటతడి పెట్టి ఒకరోజు విపరీతంగా ఏడిచిన ఆయన అత్యాశ. ఆయన అత్యాశ ఆయన్ని ఏడిపించింది. ఆయన చేసిన తప్పులు పాపాలకి ఈరోజు ఆయన ఏడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇదే అసెంబ్లీలో అత్యధికమైన ఎమ్మెల్యేలతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు అడుగుపెట్టినప్పుడు కుట్ర కుతంత్రంతో ఆయన మీద చెప్పులేయించి ఆయన ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకొని ఆయనకి మైక్ ఇవ్వనీయకుండా అప్పుడు స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడితో నీతిమాలిన రాజకీయం చేసి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమయ్యాడు. అవన్నిటికీ ఈరోజు ఆయన ఆన్సర్ చెప్పాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ జన్మ లేదు, ఇప్పుడు అంతా కూడా ఈ జన్మలోనే లెక్క సెటిల్ అయిపోతుంది. ఎవరిని చూసినా మీకు కళ్ళ ముందే కనిపిస్తుంటుంది. అలాగే తన పదవి కోసం, తన అత్యాశ కోసం ఆయన సొంత భార్యని రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టాడు. ఎవ్వరు ఒక మాట అనకుండా, ఎవరో ఏదో అనేశారు నా భార్యని అని చెప్పి ప్రజల్లో లేని ఒక డిస్కషన్ని తీసుకొచ్చి ఆమె మీద జనాలకి అనుమానం వచ్చే విధంగా చేసి ఏడ్చి సింపతి తెచ్చుకోవాలన్న ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ కూడా ఫెయిల్యూర్ అయిపోయాడు. ఎందుకంటే క్లియర్గా ఎక్కడైనా కూడా మన వాళ్ళు మాట్లాడుంటే రికార్డు ఇమీడియట్గా చూపించండి, సారు డెసిషన్ తీసుకుంటారు. సార్ డెసిషన్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, జగన్ గారి డెసిషన్. కానీ అక్కడ కూర్చొని గంట తర్వాత రూమ్కి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళ మనుషులు ఉంటారు కదా పచ్చ ఛానళ్ళు, వాళ్ళు ఇచ్చిన మొత్తము స్క్రిప్ట్ తీసుకొని మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఏడిస్తే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మీరు నన్ను ఏదైనా తిడితే నేను రియాక్ట్ అయితే అవును అది జరిగినట్టు లెక్క. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ మాట్లాడేసుకొని సరదాగా నేను వెళ్ళి ఒక 2 గంటల తర్వాత నన్ను అక్కడ ఇంటర్వ్యూ దగ్గర స్వప్న ఇలా అనింది అని చెప్పి ఏడిస్తే అది ఎవరైనా నమ్ముతారా? అక్కడ జరిగినప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అక్కడికక్కడే అంటారు మామూలుగా, అక్కడే అడగాలి. అవును, అలా లేదు అంటేనే అది ప్రీ ప్లాన్డ్ గా ఒక సింపతి కోసం చేసిన ఇది. మొన్న కూడా ఎక్కడో మీటింగ్ పోతే నా మీద రాళ్ళు వేశారు అని చెప్పి సింపతి కోసం డ్రామా ఆడారు. మీ మీటింగ్లో మీ కార్యకర్తల మధ్య ఒకడు వచ్చి ఒక రాయి వేయాలంటే ఇట్లా వేయలేడుగా, చెయ్యి పైకెత్తే వేయాలి కదా. ఆయన వ్యాన్ మీద ఉన్నప్పుడు ఆడు చెయ్యి పైకెత్తే వేసేటప్పుడు చుట్టూ ఉండే వాళ్ళు గాడిదలు కాస్తుంటారా? పార్టీ కార్యకర్తలు కొట్టి చంపారా? చంపుతారు లేదా? చెయ్యి ఒకటి పైకెత్తి రాయి వ్యాన్ మీదకి వేసినప్పుడు చుట్టూ కార్యకర్తలు అంతా కూడా ఎట్లుంటారు? ఆ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకైనా కూడా ఒక నాయకుడు వచ్చినప్పుడు అందరూ కూడా ఒక ఫుల్ ఎనర్జీతో ఉంటారు. అప్పుడు ఏదైనా ఒక చిన్నది జరిగినా అందరూ కూడా మాబ్గా చేరి కొడతారు. అట్లా జరగలేదు అంటే అవన్నీ కూడా సింపతి కోసం ఆయన ఆడే డ్రామాలని ప్రజలకు అర్థమైపోయింది. సో అలా ప్రతి చోట కూడా ఆయన ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నాడు. ఆయన చెప్పే మాటలకి చేసే చేతలకి ఏది కూడా సంబంధం లేకుండా. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అన్నారు, మిమ్మల్ని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వలేదు టైంలో, మీకు విపరీతమైన అవమానం జరిగింది. సో ఏమంటారు, కర్మ సిద్ధాంతం అలా కొనసాగుతుందంటారు? అవును, నేను ఆ రోజు కరెక్ట్గా ఒక 1 అవర్ ముందే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అర్జెంట్ పని ఉండి హైదరాబాద్కి వెళ్ళా. నేను ఇట్లా ఫ్లైట్ దిగాను, ఫోన్లు ట్రింగ్ 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 అంటే ఏమంటే మేడం కర్మ సిద్ధాంతం ఫలించింది మేడం, ఏ అసెంబ్లీకి అయితే మిమ్మల్ని రానియకుండా చేశాడో ఆ అసెంబ్లీకి ఆయన ఇంకా రానని చెప్పి ఆయనే వెళ్ళిపోయేలాగా చేశారు కదా మేడం అన్నారు. నాకు అర్థం కాలేదు, నేనేం చేశాను నాకు తెలియదు అంటే లేదు ఇట్లా జరిగిందని. అంటే ఆయనకంతా ఆయనే వెళ్ళిపోయే పరిస్థితి భగవంతుడు క్రియేట్ చేశాడు. సో ఎంతమందిని రానియకుండా చేయాలన్న ప్రయత్నం అయింది. ప్రాణాలు నాతో పెట్టుకుంటే ప్రాణాలు లేకుండా పోతాయి అని మాట్లాడిన మాటలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు మనం అసెంబ్లీలో విన్నాం. ఆ తర్వాత నన్ను ఎలా మాట్లాడారు విన్నాం. జగన్ గారిని అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదులే. అంత బలమైన ఒక నాయకుడిని ఎన్నంటే ఆయన మాట్లాడితే జగన్ గారు కాబట్టి సహించరు. అదే ఇంకో నాయకుడు అయితే వీళ్ళకి తాట తీసేసి ఉంటాడు. జగన్ సార్కి ఏంటంటే మనం వచ్చింది వాళ్ళని విమర్శించడానికో వాళ్ళని పనిష్ చేయడానికో కాదు కదా,
మనం వచ్చింది ప్రజల కోసం వచ్చాం, మన టైం వేస్ట్ చేయొద్దండి, మన ఫోకస్ ఇటు పెట్టండి అని చెప్తారు. దానివల్ల మేము కూడా చేతులు కట్టేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఏమి లేకపోతే ఏం చేస్తారేంటంటే చేసేది చేస్తాం, వాళ్ళు మాట్లాడితే ఇక మేము కూడా మాట్లాడతాం, వాళ్ళు దాడి చేస్తే మన వాళ్ళు దాడి చేస్తారు. ఇప్పుడు మేము అందరినీ కూల్ చేసే పనిలో ఉంటాం కదా, వద్దు వద్దు ఇది మన పార్టీ సిద్ధాంతం కాదు. పైన నాయకుడు ఎలా ఉంటాడో కార్యకర్త అలాగే ఉంటారు, బిహేవియర్ కానీ వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళు చేసేది. సో ఆయన ఎలా ఉంటారో అలాగే అందరూ ఉండాలి. సో మరి ఇప్పుడు మీరు ఇంత ధీమాగా ఉన్నారు రోజా గారు, రాబోయే ఎలక్షన్స్లో ఏమిటి, ఎలా ఉంటాయి పొలిటికల్ ఈక్వేషన్స్ మీ దృష్టిలో? ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ రకరకాల యుద్ధంలాగే ఉంటుందండి. ఎందుకంటే మొత్తం ప్రతిపక్షాలు, దొంగలు, దోపిడీదారులంతా ఒకటవుతారు జగన్ గారిని కొట్టాలని. కానీ ఎవరెన్ని చేసినా కూడా ప్రజల మనసులో వైఎస్ఆర్ కుటుంబం ఒక ఏంటి గుడి కట్టుకొని అలా కూర్చొని ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా కూడా చెయ్యొచ్చా ప్రజల కోసం అని అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు. సో ఫ్రీ కరెంట్ రైతులకు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు కానీ, పేదవాళ్ళకి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, ఇలాంటివన్నీ అసలు మైండ్లో కూడా ఎవరికి తట్టవు. అసలు అంత గొప్ప ఆలోచనలతో వాళ్ళు వచ్చారు. ఈరోజు అవన్నీ కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటేనే వాళ్ళ విజన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారిని మించిపోయారు జగన్ సార్. ఆయన ఇంకా అసలు 32 లక్షలకి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరిక సొంత ఇంట్లో ఉండాలన్న కళ వాళ్ళకి, ఆ కళను నెరవేరుస్తున్నారు. అలాగే పిల్లలు అందరూ కూడా చదువుకోవాలి. ఎందుకంటే చదువు ఒక్కటే దొంగలించలేరు. ఆ చదువు ఉంటే వాడి కాళ్ళ మీద నిలబడటమే కాకుండా పూర్తి కుటుంబం ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని అందరినీ చదివించడానికి